తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకమని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటద్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల వ్యాప్తంగా 551 ఇండ్లు మొదటి దశలో మంజూరు కాగా 440 ఇండ్లు ప్రోగ్రెస్ లెవెల్లో ఉన్నాయని, అందులో బేస్మెంట్ లెవెల్లో 160 ఇండ్లు, గోడ లెవెల్లో 126 ఇండ్లు ఉన్నాయని, 154 ఇండ్లు స్లాబ్లు పూర్తయ్యాయని తెలిపారు. మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు గాను 27,55,00,000 ప్రభుత్వం మంజూరు చేసిందని, ఎక్కడ రాజీ పడకుండా పారదర్శకంగా బిల్లులు లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా జమ అవుతున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మండలంపై ప్రత్యేక చొరవతో నిరుపేదలకు రెండో విడతలో కూడా మండలానికి భారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గత పాలించిన నాయకులు, గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, బడుగు బలిన వర్గాల కోసం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కానీ పట్టించుకోలేదు. ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక రకాలుగా సంక్షేమ పథకాలు, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఆడతల్లులకు వడ్డీల రుణాలు కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రజాప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత వ్యవసాయ కూలీలు ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నది. రైతులకు కూడా 2 లక్షల పైసల రూపాయలు రుణమాఫీ చేసినాం, బోనస్ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కాంటైన 2 రోజులకే రైతు ఖాతాలో డబ్బులు పడే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. గతంలో పాలించిన వాళ్ళు తాళ్ళు పేరుతో, తరుగు పేరుతో దోసుకున్న రైతులను ఇప్పుడు మేము నికారంగా 41 కిలోలు కాంటలు పెట్టించి రైతులను ఆదుకునే దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము కూడా కొనుగోలు కేంద్రాల్లో కానీ, రైతుల దగ్గర కానీ మా పార్టీ శ్రేణులు మేమంతా వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని, వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని, వాళ్ళకి ఏ ఇబ్బందుల్లో కూడా ఆ ప్రాంతంలో మా నాయకులు, లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా దగ్గర వెళ్ళి రైతులను ఆదుకునే దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను.